స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం. ఎంఎంపి భక్తి ఛానల్ ద్రాక్ష మహాశులందరికీ కూడా నా విజ్ఞప్తి. నూతన సంవత్సర పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ నిడదవోలు పట్టణం చినకాశిరేవులో ఏం చేసుకున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం ఆలయ కమిటీ భక్త బృందం అందరూ కూడా భక్త ప్రజానికానికి అందరికీ ఈ నూతన పరాభవ నామ సంవత్సరంలో అంతా మంచి జరిగి ఆయుర్వేద భోగభాగ్యాలతో అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, రేపు నూతన సంవత్సరం అంటే మనకి భారతదేశం మొత్తానికి కూడా పూర్వకాలం నుంచి సాంప్రదాయంగా వచ్చేటువంటి నూతన సంవత్సరం ఇది. అంచేత బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ప్రవేశించిన తర్వాత ఇంగ్లీష్ నెలలో ఇంగ్లీషు తారీఖులు వచ్చి జనవరి నెలని నూతన సంవత్సరంగా చేసుకోవడం సాంప్రదాయం అయిపోయింది, అలవాటు పడ్డాం. కానీ మన పద్ధతులను మనం వదులుకోకూడదు కాబట్టి పూర్వకాలం నుంచి మన భారత దేశ సాంప్రదాయ పద్ధతి ప్రకారం ఉగాదికి చేసుకునేటువంటి విధానంలో రేపు ఉగాది సంవత్సరం నూతన సంవత్సరం అది ప్రారంభం మనకి. అంచేత ఈ రోజుతో ఈ సంవత్సరం పూర్తయ్యి రేపటి నుండి కూడా నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ ఉగాది రోజున నవరసాలు అంటే కష్టాలు, సుఖాలు, ఆనందాలు అన్నీ కూడా కలబులుగా ఉండేటువంటి జీవితం. అంచేతే ఆ ఉగాది పచ్చడి, నవరసాలు కలిగినటువంటి ఉగాది పచ్చడిని ప్రారంభోత్సవంగా తీసుకోమని చెప్పేసి ఆ నూతన సంవత్సరం రోజున మనకి సాంప్రదాయంగా పెట్టారు. అంచేత ఆ యొక్క ఉగాది నాడు సందర్భంగా మన అయ్యప్ప స్వామి ఆలయంలో రేపు విశేషంగా అభిషేక స్వామివారికి పంచామృతములతో, పళ్ళరసములతో, వివిధ రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలతో, అలాగే కొబ్బరి బొండాలతో విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అలాగే స్వామివారికి వెండి ఆభరణముల అలంకరణ కూడా జరుగుతుంది. పూలతో అభిషేకం, పుష్పాభిషేకం ఇత్యాది కార్యక్రమాలను కూడా రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమై విశేషంగా జరుపుకుంటూ ఉంటాయి. కావున భక్తులందరూ కూడా అయ్యప్ప స్వామి ఆలయానికి విచ్చేసి స్వామివారికి జరిగేటువంటి అభిషేక కార్యక్రమంలో ఆభరణ అలంకరణలో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించి తరించవలసిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాం. ఇట్లా అయ్యప్ప సేవా సమాజం చినకాశిరేవు నిడదవోలు. రేపు ఈ పూజా కార్యక్రమానికి జరిగేటువంటి భక్తులు అలజింగి అన్నవరం గారి సంస్కృత వాస్తవ్యులు, అలజింగి అన్నవరం గారి కుమారులు ఆనంద్ కుమార్, సతీష్ కుమార్, ఆ అన్నదమ్ములిద్దరూ కూడా విశేషంగా దంపతులతో వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని వాళ్ళు జరిపించుకుంటున్నారు. అందరినీ కూడా రమ్మని ఆహ్వానం. స్వామివారి వాళ్ళ తరపున కూడా ఆలయ కమిటీ తరపున అందరూ కూడా ఆలయానికి విచ్చేసి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి రేపు ప్రారంభమయ్యేటువంటి నూతన సంవత్సరంలో అయ్యప్ప స్వామి అనుగ్రహంతో అందరూ కూడా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో చక్కనైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారని చెప్పేసి అయ్యప్ప స్వామి అనుగ్రహం మీ అందరూ ఉండాలని తెలియపరుస్తూ స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం. రేపు